హలో ఎవ్రీబడి, బిసిబిల్లాబాద్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా తాలింపు వేసుకొని తాలింపు దినుసులన్నీ వేసుకొని వేగిన తర్వాత ఇంగువ, పసుపు, మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి. ఏ వెజిటబుల్స్ అందుబాటులో ఉంటే అన్నింటినీ కట్ చేసుకొని వేసేసుకొని కొంచెం సేపు ఉడకబెట్టుకొని అవి ఒక 5 మినిట్స్ మనకి అట్లా ఉడికిన తర్వాత మనం చింతపండు నీళ్ళు పోసుకొని ఉప్పు, కారం, పసుపు అన్నీ సమానంగా వేసుకోవాలండి. ఎంతకు సరిపడా వేసుకొని వేసుకోవాలండి. ఇది చాలా కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మనం కూడా చాలా ఇష్టంగా తింటాం. ఇది మన లేజీ డేస్లో చేసుకోవచ్చు. చక్కగా 1 పాట్ మీల్లా చేసేసుకొని మనకి ఆ రోజు లంచ్ కానీ డిన్నర్ కానీ ఫినిష్ చేసుకోవచ్చు. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఒక కప్పు పప్పుని ఉడకబెట్టుకొని చింతపండు గుజ్జు పిండి పక్కన పెట్టుకొని అన్నింటినీ యాడ్ చేసేసుకోవటమేనండి. ఈజీగా అయిపోతుంది. ముందు చింతపండు గుజ్జు పోసుకొని ఒక కప్పుకి మనం 5 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. అలాగే 2 కప్స్కి 10 కప్స్ 12 కప్స్ అయినా పోసుకోవచ్చండి. చాలా జారుగా చక్కగా ఉంటుంది. వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసుకొని కలుపుకొని ఇప్పుడు ఈ టైంలో ఉప్పు అయిన చూసుకొని చెక్ చేసుకొని మనం ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా, కందిపప్పు అది వేసుకోవాలి. బఠానీ అని ఇలాంటి టైంలో మధ్యలో వేసుకోవాలి, లేదంటే చిగురు అయిపోతాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న సాంబార్ పౌడర్ వేసుకొని బాగా కలయి పెట్టుకోవాలండి. అంతా మనం అన్నీ కలుపుకొని తర్వాత ఎట్ ద ఎండ్ మనం కొత్తిమీర వేసుకోవాలండి. మీకు ఇన్ని డీటెయిల్డ్గా రెసిపీ కావాలంటే చక్కగా ఎలా చేశానో చూసి మీరు అలానే చేసుకొని తినాలి. ఎంతో రుచిగా ఉన్న రెసిపీ చూడాలంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి.